ఏమీ లేదు పిచ్చుకమ్మ, నా వీడియోలు చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? షేర్స్ ఎవరు చేస్తారు? కామెంట్ ఎవరు చేస్తారు? అందుకే బాధగా ఉంది. ఏంటి ఫ్రెండ్స్, కాకమ్మ కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కాకమ్మ, నేను చెప్పానులే, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బాధపడకు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. అనగనగా సీతాపురం గ్రామ కూడలిలో పిచ్చుకమ్మ కాకమ్మలు బెల్లం మిఠాయి అమ్ముతుండేవారు. వాళ్ళ మిఠాయికి ఊర్లోనే కాక చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ మంచి పేరు ఉన్నది. పిచ్చుకమ్మ కాకమ్మ మంచి మిత్రులే కానీ మనస్తత్వంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించేది. పిచ్చుకమ్మ పేద సాధలను కాస్త చూసి అమ్మేది. పిల్లలైతే కొసరెక్కువ పెడుతుందని పిచ్చుకమ్మ కొట్టుకే పరిగెత్తేవాళ్ళు. కాకమ్మ దీనికి పూర్తిగా విరుద్ధం, లాభం మీదే దృష్టి. కాకమ్మ కాకమ్మ, నాకు కొంచెం మిఠాయి పెట్టవు. తక్కిన విషయాలు అంతగా పట్టించుకునేది కాదు. ఒకసారి పండుగ సందర్భంగా పిచ్చుకమ్మ తన కొట్టులో తాజా మిఠాయిలు సిద్ధం చేసి పెట్టింది. ఏవో కారణాల వల్ల కాకమ్మ ఆ రోజు కొద్దిపాటి సరుకులతో అంగట్లో కూర్చోవలసి వచ్చింది. అంతలో అటుగా వస్తున్న గ్రద్దయ్యని చూసి కాకమ్మ ఒక్క క్షణం కంగారు పడింది. గ్రద్దయ్య పక్క ఊర్లో పెద్ద రైతు. సీతాపురం వచ్చాడంటే తప్పకుండా పెద్ద మొత్తంలో మిఠాయి కొని పట్టుకు వెళ్తాడు. గ్రద్దయ్య వచ్చి రాగానే తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎక్కువ మిఠాయిలు కావాలన్నాడు. టోకుబేరం చేజారినందుకు కాకమ్మ మనసులో తనను తాను నిందించుకుంటూ, క్షమించండి అయ్యా, అంత మిఠాయి లేదు, ఈసారికి పిచ్చుకమ్మ కొట్టులో కొనుక్కోండి అని చెప్పి తానే గ్రద్దయ్యను పిచ్చుకమ్మ కొట్టుకు వెంట పెట్టుకుని వెళ్ళింది. కొట్టును సమీపిస్తూ, పిచ్చుకమ్మ, పొరుగురికి గ్రద్దయ్య గారు వచ్చారు, అదృష్టమంతా నీదే పో, నీ పంట పండిందిలే ఇవాళ అని అన్నది కాకమ్మ. యావై పిచ్చుకమ్మ, మొత్తం మిఠాయి మూట కట్టు అంటూ గ్రద్దయ్య సంచిలోంచి డబ్బు పైకి తీయబోయాడు. అంగట్లో సరికంతా మీకొక్కరికే అమ్మేస్తే నా వద్ద రోజు వచ్చి కొనుక్కునే వారికి ఇబ్బంది కదా అని అన్నది పిచ్చుకమ్మ. నువ్వు వ్యాపారివి, ఎవరికి అమ్మితే ఏం, నీ డబ్బు నీకు ముట్టుతున్నప్పుడు అని అన్నాడు గ్రద్దయ్య. పండగ పూట పేద సాద వస్తారు, మిఠాయి కోసం వాళ్ళను నిరాశపరచలేను. కావాలంటే మీరు ఇంతగా అడుగుతున్నారు కనుక 5 వేసలు ఇస్తాను, తీసుకెళ్ళండి అని అన్నది పిచ్చుకమ్మ. గ్రద్దయ్య ముఖం చిట్లించి, ఇదిగో నీ సరుక్కి 2 ధరిస్తున్నాను, ఇక మాట్లాడకుండా మొత్తం ఇవ్వు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. క్షమించండి, మీరు ఎంత ఇచ్చినా మొత్తం సరుకు మీ ఒక్కరికే అమ్మలేను అని చెప్పి పిచ్చుకమ్మ తన వ్యాపారం చూసుకోసాగింది. నేనెవరినో తెలుసా? మీ గ్రామాధికారి అయిన గుడ్రయ్యకు చాలా కావలసిన వాణ్ణి అని హెచ్చరించాడు గ్రద్దయ్య. కాకమ్మ కూడా పిచ్చుకమ్మను ఒప్పించే ప్రయత్నం చేయబోయాడు. అయితే వారి ఊళ్ళో వాళ్ళకు లేకుండా చేసి లాభం కోసం మొత్తం ఒకరికే అమ్మడానికి పిచ్చుకమ్మ ఒప్పుకోలేదు. అవమానంతో కుతకుతలాడిపోయాడు గ్రద్దయ్య. అంతలో దూరంగా గ్రామాధికారి అయిన గుడ్లయ్య కనిపించడంతో కేకలు వేసి పిలిచి ఆయన దగ్గరికి రాగానే, చూసారా ఈ పిచ్చుకమ్మకు ఎంత తలబిరుసో, నేను వచ్చి సరుకు అడిగితే లేదంటుంది అని అంటూ గడగడా విషయం చెప్పి మీరన్నా ఒప్పించండి అని అన్నాడు. ఏం పిచ్చుకమ్మ, గ్రద్దయ్య గారికి మిఠాయి అమ్మలేవా అని అడిగాడు గ్రామాధికారి. పిచ్చుకమ్మ తన అభిప్రాయాన్ని వినయంగా చెప్పుతుండగా, పిచ్చమ్మ పిచ్చమ్మ, జిలేబీ ఇవ్వు, నాకు కూడా పిచ్చమ్మ, నాకు కూడా జిలేబీ ఇవ్వు అంటూ కోడిపిల్ల బాతుపిల్ల వచ్చి పిచ్చుకమ్మ చేతిలో డబ్బులు ఉంచారు. పిచ్చుకమ్మ జిలేబీ పొట్లం కట్టి
ఇందాక సరుకంతా ఆ పెద్ద మనిషికే అమ్మేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లలకు మిఠాయి ఇవ్వగలనా అంటూ పొట్లాలను పిల్లలకు ఇచ్చింది. గ్రద్దయ్య ఉన్నవారు కావాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోగలరు. పండగ పూట మన ఊరి పిల్లలు ఎక్కడికి పోతారు అని అన్నది పిచ్చుకమ్మ మళ్ళీ. రద్దయ్య ఈ పొగరబోతు ఇస్తానన్నా నాకు వద్దు. ఇతడు మిఠాయి ఎవరికి కావాలి? నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను అంటూ అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. పిల్లలు పిచ్చుకమ్మ ఇచ్చిన కొసరి మిఠాయిని అక్కడే లొట్టలు వేస్తూ తినసాగారు. లక్ష్మి, జిలేబీ చాలా బాగుంది కదా? అవునక్క, చాలా బాగుంది. వాళ్ళకేసి సంతోషంగా చూసిన గ్రామాధికారి గుడ్లయ్య పిచ్చుకమ్మ వ్యాపార ధర్మాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. చేసేది చిన్న వ్యాపారమే అయినా అది అందరికీ ఉపయోగపడాలి. తన ఒక్కడికి మాత్రం లాభం వస్తే చాలదు. ఆలోచిస్తే అతని దొడ్డ బుద్ధికి ఎంతో సంతోషించాడు గుడ్లయ్య. అన్నట్లు మర్చాను పిచ్చుకమ్మ, నేను వచ్చిందే మా పిల్లలకు మిఠాయి కోసమని. నాకు ఒక వీసి ఇవ్వు. గ్రద్దయ్యకు మొత్తం అమ్మేసి ఉంటే నాకు లేకుండా పోయి ఉండేది అంటూ మిఠాయి కొనుక్కొని వెళ్ళాడు గుడ్లయ్య. కాకమ్మ మిత్రుడిని ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.